నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతుందన్నారు ఎమ్మెల్సీ. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే గెలిచే విధంగా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తాం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గత 9 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మాకు విశ్వాసం ఉంది. మేము చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మాకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున గెలుస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకు. రోడ్ మ్యాప్ ద్వారా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఒక నిర్ణయం చాలా త్వరితగతంగా వస్తుందనేటువంటి పూర్తి విశ్వాసం ఈరోజు మాకందరికీ ఉంది. ఏదైనా ఈ మంత్ ఎండింగ్ లోపలే ఒక పూర్తి క్లారిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల వస్తుందనేటువంటిది మేమందరం విశ్వసిస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు విజయరామరావు గారు కొన్ని లబ్ధిదారులందరికీ లెటర్స్ రాయడం జరిగింది. నేను కూడా చూశాను. అది ఏదో కేవలం విజయరామరావు గారు మాత్రమే, అది పెద్దపల్లి నియోజకవర్గానికి మాత్రమే వచ్చినట్టుగా, లేకపోతే విజయరామరావు గారికి మాత్రమే సాధించినట్టుగా ఆ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. నీలం తుఫాన్ సందర్భంగా వచ్చినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి 11,96 లక్షల రూపాయలు మనకి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా పంచడం జరుగుతుంది. దీనికి పూర్తి క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి చిత్తశుద్ధికి, అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు అయినటువంటి శ్రీధర్ బాబు గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి కృషి వల్లనే తప్పితే ఇదేదో స్థానిక ఎమ్మెల్యే గారు చేసినటువంటి విషయం కాదనే విషయం నేను ప్రజలకు చెప్పదలుచుకుంటున్నాను. మన కార్యకర్తలు కూడా ఏ గ్రామాలలో ఎవరికి ఛాన్స్ వచ్చినా కూడా మనం కొట్లాడుకోకుండా అందరూ కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టుకొని గెలిపిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మేము కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 75 గ్రామ పంచాయతీలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ రోజు జిల్లాలోనే మొత్తం టోటల్గా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వాళ్ళకి బాగోగులు చూసుకుని వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వారికి వచ్చేటువంటి ఆపదలను కూడా చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో పత్రి ఆంజనేయులు యూత్ ఆధ్వర్యంలో దాసరి సమక్షంలో 100 మంది యువకులు టీఆర్ఎస్ లో చేరారు. అంతకు ముందు యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ మనం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఖచ్చితంగా
తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ యొక్క ప్రజల యొక్క కోరికలను మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తర్వాత సమైక్యవాద పార్టీలన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఏదైనా కానీ కేవలం తెలంగాణ ప్రజల్ని భ్రమపెట్టే పరిస్థితుల్లోనే ఉన్నాయి తప్ప వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న ఆలోచన రాగానే మరి సమైక్యవాద పార్టీలన్నీ కూడా వారి యొక్క ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేటువంటి ఆలోచనతో మరి అక్కడ సమైక్యవాద జేఏసీని పెట్టి ఆంధ్రాలో మరి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇగో తెస్తామని చెప్పి చూపిస్తున్న తప్ప ఇది కేవలం నా యొక్క ఆలోచన ప్రకారం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం పొందేటువంటి ఆలోచనతోనే ఇటువంటి ప్రకటనలు చేయడం జరుగుతుంది తప్ప ఇంకొక ఆలోచన కాదు. వర్షాకాల సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల గొర్రెలు, మేకల పెంపకందారులకు అవగాహన కల్పించారు పశుసంవర్ధక శాఖ అధికారి రాజన్న. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గొర్రెల పెంపకందారుల అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. కదంబాపూర్లో ప్రాథమిక గొర్రెల కాపుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అడాక్ కమిటీ కూడా 5 మెంబర్లుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరికి ఈ గొర్రెల్లో వచ్చేటువంటి వ్యాధుల గురించి మరియు యజమాన్య పద్ధతుల గురించి, ఈ సీజనల్ వ్యాధులు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా అధిక లాభాలు పొందాలన్న దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సంఘ సభ్యులుగా అంటే ప్రమోటర్స్గా ఎన్నికైనటువంటి వారు ఒకరు గోసుకుల పెద్ద ఇల్లయ్య, నేను చీఫ్ ప్రమోటర్గా ఉంటాడు. అలాగే అమరగొండ బీరయ్య నెక్స్ట్ ప్రమోటర్గా ఉంటాడు. కొమురయ్య ప్రమోటరు, 20 బక్కయ్య మరియు పెంట పోచాలు, గొసుకుల గట్టయ్య, అప్పల నర్సయ్య వీళ్ళందరూ కూడా డైరెక్టర్గా విధి నిర్వహిస్తారు. ఈ సంఘం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళకు మళ్ళీ నోటీసులు ఇవ్వబడతాయి. అప్పుడు వాళ్ళకు అధ్యక్షులు, సెక్రటరీలు, తర్వాత కోశాధికారులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ సంఘాన్ని తాత్కాలికంగా నడిపించుకుంటుంటారని కోరుకుంటున్నాను. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లోని వీరభద్రుని చెరువులో కొందరు వ్యక్తులు మట్టి పోసి ఆక్రమణ చేస్తున్నారని ఆరోపిస్తూ ఎలిగేడు తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు రైతులు. దీనిపై 3 సార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ రాజమలయ వీరభద్రుని చెరువును పరిశీలించారు. సర్వేయర్తో చెరువును సర్వే చేయిస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. తాత ముత్తాతల నుంచి చూద్దా ఈ చెరువుల చేపలతోని మత్స్యకారులు బతుకుతారు. దీంతో కనీసానికి ఒక 4 విలేజ్లన్న బతికే సోర్సెస్ ఉన్న వాటరు ఇవాళ అక్రమంగా ఇక్కడి రైతులు పట్టభూమి అని అమ్ముకొని వేరే ముస్లిమ్స్ కన్మన్ నుంచి వచ్చి వాళ్ళకి ఇష్టమైన రకంగా రాత్రిపాలు అచ్చుకుంటా మట్టి బొక్లైన్లు జేసీబీతో తీసుకొచ్చి మొత్తం మట్టి నింపుతారు.
వాటర్ లేకుండా ఎత్తారు. ఈ చెరువు మాకు తెలవక ముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ భూమి పట్ట అని కాదు, పట్ట లేదని కాదు, కానీ మాకు చెర్ల నీళ్ళ తట్టు ఉండాలి. ఆ మట్టి నింపితే మేము ఆపుతాను. ఈ చెరువు ఉంటుంది, ఈ కింది ఊళ్ళు, ఈ పల్లె కానీ ఈ పల్లె కానీ అందరికి చాలా బయలు నిలుతాయి. మన పొలాలు వాడటానికి అన్నిటికీ సౌలత్ ఉన్నది. ఇది పోతే నీళ్ళ సౌలత్ లేకుండా అవుతుంది. ఇదివరకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసింది మీరు? వీడికి ఎంఆర్ఓకు 3 సార్లు చేసినా పట్టించుకోలే. ఇవాళ వచ్చింది. ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చింది? ఇవాళ ఒక సుంకర్ని VROని కావాల్సిస్తాము. ఒకవేళ పోసింది ఉంటే ఏ బండి అయితే ఆ బండి సీల్ చేస్తాం అని హామీ ఇచ్చింది. వీరభద్రం చెరువు దాదాపు 6 ఎకరాల చిల్లర శిఖం భూమి. ఈ శిఖంకు ఆనుకొని పట్టా భూములు ఉన్నాయి. పట్టా భూములలో మట్టి పోసుకుంటూ దాన్ని లెవెల్ చేసుకుంటూ ఉన్నందున గ్రామస్తులందరూ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా చేయడం జరిగినది. దీనిపై నేను స్థానికంగా చెరువు దగ్గరికి వచ్చి విచారణ చేసి దీన్ని పరిష్కరించడానికి మా ఆర్ఐని, తర్వాత సర్వేను, VROను రేపు ఇక్కడ పంపించి పరిష్కరించడానికి తోడ్పడతాను. ఇప్పుడు కొత్తగా పోసిన మట్టి ఏం లేదాడ ఫీల్డ్ మీద. VROకు రేపటి నుండి డైలీ మార్నింగ్ వస్తాడు. కొత్త మట్టి వేసి ఉంటే వాళ్ళు ఎవరు పోసారో యాక్షన్ తీసుకుని నాకు రిపోర్ట్ ఇస్తాడు. దాన్ని పోలీస్ స్టేషన్కు పంపిస్తాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు సుల్తానాబాద్లోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నారు. ఆయన సేవలు మరవలేనివన్నారు. ఆయన చేసిన సేవలు మరవలేక ఈరోజు పెద్ద ఎత్తున ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన మహిళలకు కానీ ఈ ప్రైవేటు ఫైనాన్స్ల ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటానన్న ఉద్దేశం కొద్దీ పెద్ద ఎత్తున రుణాలు ఇప్పించి మహిళలకు సహకరించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ తరఫున ఘనంగా ఈ యొక్క తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు మరవకుండా ప్రజలంతా ఆయన యొక్క కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీని ఆదరించాల్సిందిగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సుల్తానాబాద్లో అంబేద్కర్ విగ్రహం ముందు రాజీవ్ రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను రెట్టింపు చేయాలన్నారు. రెగ్యులరైజ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాలి. అంగన్వాడీలను రెగ్యులరైజ్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు కల్పించాలి. గవర్నమెంట్ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మాకు ఆయాలకు కల్పించాలి. ఎందుకంటే మేము 22 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నప్పటికీ కూడా మాకు పక్క రాష్ట్రాలకు అదనంగా వేతనాలు ఇస్తుండ్రు. 2500 ఆ రకంగా ఇచ్చినప్పుడు మన రాష్ట్రం వాళ్ళు మాత్రం మనకు ఒక 700 ఇవ్వడం జరుగుతుంది. దాడిఘటనలో చనిపోయిన సమ్మయ్య మృతదేహాన్ని సుగ్లాంపల్లిలోని శ్రీరాములపల్లికి తీసుకొచ్చారు. డెడ్ బాడీని ఎవరైతే దాడి చేశారో వారి ఇంటి ముందు వేశారు. అప్పటి వారు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతునికి భార్య, ఓ కుమార్తె, కుమారుడున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు డెడ్ బాడీని తీసేది లేదని మహిళా సంఘాలు అంటున్నాయి.
విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.